కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు. జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా? ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో. జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టయితే నాకు తెలియదు. ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూలే నేను. తప్పు రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు. నేను సమర్థించిన తర్వాత సంగతి. నాకు తెలిసి ఫలానా వాడికి ఇవ్వద్దని అయితే రాయలేదు ఆయన. సరే, ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది పరిశీలిస్తాము, గీత దాటిండాడు దాటలేదని. తర్వాత ఆలోచిస్తాము. పనేం లేనాడు ఈకలు లెక్క పెడతారు. దేని మీద ఈకలు లెక్క పెడతారు? అది కోడి మీద ఈకలు లెక్క పెడతారు. అట్లా ఉంది హరీష్ రావు పని. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెడుతున్నాడు. అరే అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తూ ఉంటే దాంట్లో నూకలు ఉన్నాయని. ఎక్కడ నూకలు ఉంటే మేము చూస్తలేమా, మేము తింటలేమా? పోయి మా నాయకులు అందరూ తిన్నారు. హరీష్ రావు గారు ఎక్కడ ఇళ్ళల్లో పోయి తినమని చెప్పండి. రోజు 5 స్టార్ హోటల్లో తినే బదులు ఏదైనా బీదోడి ఇంటికి వెళ్ళి తినితే, భోజనం చేస్తే హరీష్ రావుకి తెలుస్తుంది ఆ సన్నబియ్యం నాణ్యత ఎంతో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు సన్నబియ్యంలో. మేము దోబూచులాడే ప్రశ్నే లేదు. బియ్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి కొన్ని వేల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు తెలియదా? ఏమైంది? ఉచిత బియ్యం పంపిణీ ఎడిపోయింది. దొడ్డు బియ్యం సన్న బియ్యంగా మారి ఎక్స్పోర్ట్ అనే సందర్భాలు మర్చిపోయినామా? తెలంగాణలో రైస్ మిల్లర్లు ఏ విధంగా దీన్ని స్కామ్ చేశారో మర్చిపోయినామా? ఎవరి జేబులోకి పోయినాయి డబ్బులని? కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగింది. లక్షల టన్నుల దొడ్డు బియ్యం బయటికి పోయినాయి. అన్నిటి మీద విచారణ చేస్తాం. విచారణాచారి గారు అన్నిటి మీద విచారణ చేస్తూ ఉన్నాం. ఇంకా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పనిచేసే వారికి అవకాశాలు ఉంటాయి. పనిచేసే వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. మంత్రివర్గం కానీ ఇతరత్ర అవకాశాలు కానీ చాలా సమీకరణతో కూడుకున్న అంశాలు. రీజనల్ చూడాల్సి వస్తుంది, జిల్లాల వారిగా చూడాల్సి వస్తుంది, కులాల వారిగా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా సమీకరణతో కూడుకున్నటువంటి వ్యవహారం మంత్రివర్గ విస్తరణ. ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఉండి ఇంకో సభ్యుడు రాకూడదని లేదు. ప్రజల మన్నన పొందినప్పుడు ఎంతమందిని రావచ్చు. బట్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం. న్యాచురల్లీ ఇప్పుడు నేనేమంటానంటే అర్హత ఉండి పొందితే వేరు. కేసీఆర్, హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నారు, అక్కడ వరకు ఓకే. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చారు?